మంచు ఫ్యామిలీలో హైడ్రామా కొనసాగుతోంది. తన తండ్రి మోహన్ బాబు అనుచరులు దాడి చేశారంటూ నిన్న మంచు మనోజ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మనోజ్ ఒంటి మీద గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇవాళ మంచు మనోజ్ మరోసారి ఆసుపత్రికి వెళ్లనున్నారు. మంచు మనోజ్ పై దాడి వార్తలతో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. మరి కాసేపట్లో జల్పల్లిలోని మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మంచు ఫ్యామిలీలో హైడ్రామా కొనసాగుతుంది. తన తండ్రి మోహన్ బాబు అనుచరులు దాడి చేశారంటూ నిన్న మంచు మనోజ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మనోజ్ ఒంటి మీద గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇవాళ మంచు మనోజ్ మరోసారి ఆసుపత్రికి వెళ్లనున్నారు. మంచు మనోజ్ పై దాడి వార్తలతో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. మరి కాసేపట్లో జల్పల్లిలోని మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ పై దాడి వార్తలతో దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మంచు విష్ణు కాసేపట్లో మంచు మనోజ్ ఇంటికి విష్ణు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, మోహన్ బాబు అనుచరుడు దాడి చేశారంటూ నిన్న మంచు మనోజ్ ఇటు టీఎస్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు సంబంధించినటువంటి కాలు భాగంలోనూ తర్వాత మెడ భాగంలో కూడా గాయాలైనట్టు ఇటు ఆసుపత్రి వర్గాలు కూడా నిన్న స్పష్టం చేశాయి. అందుకు సంబంధించినటువంటి కొన్ని టెస్టులు కూడా పూర్తి చేశారు. ఆ టెస్టుల్లో దెబ్బలు తగిలినట్టుగా నిర్ధారించారు. మరోవైపు ఎమ్మెల్సీ రిపోర్ట్ ను కూడా ఇప్పటికే పోలీసులకు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో మంచు మనోజ్ కు దెబ్బలు ఎలా తగిలాయి అన్న అంశాల గురించి ఇటు పోలీసులు మంచు మనోజ్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ హైడ్రామా అంతా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మంచు విష్ణు దుబాయ్ లో ఉన్నాడు ఈ దాడి జరిగినటువంటి సమయంలో. అయితే మంచు మనోజ్ మీద దాడి జరిగినటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత దుబాయ్ నుంచి మంచు విష్ణు ఊటావుతున్న హైదరాబాద్ వచ్చారు. నేడు హైదరాబాద్ కి చేరుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. మరి కాసేపట్లో మంచు మనోజ్ నివసిస్తున్నటువంటి జల్పల్లిలోని ఫామ్ హౌస్ కు కాసేపట్లో వెళ్లనున్నారు. ఇప్పటికే అక్కడికి వెళ్లేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అయితే మరి కాసేపట్లో మంచు మనోజ్ ఇంటికి చేరుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మంచు మనోజ్ తో పాటు అలాగే ఈ మంచు విష్ణుతో పాటు అలాగే మంచు విష్ణుకు సంబంధించినటువంటి పార్ట్నర్ విజయ్ కూడా మంచు మనోజ్ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత నిన్న దాడి జరిగిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి దాడికి జరిగినటువంటి సందర్భంలో అక్కడే ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు రికార్డ్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క హార్డ్ డిస్క్ కూడా ఇప్పటికే తీసుకెళ్లినట్టుగా విజయ్ తీసుకెళ్లినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. అయితే నిన్న దాడి జరిగిన తర్వాత ఇక మంచు విష్ణుకు సంబంధించినటువంటి మంచు విష్ణుకు సంబంధించినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ మనుషులంతా కూడా ఇప్పుడు మంచు మనోజ్ ఇంటి చుట్టూ కాపలా ఉన్నట్టు కూడా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. సో మరోసారి ఈ రోజు మంచు మనోజ్ ఆసుపత్రికి రాబోతూ ఉన్నారు. నిన్న 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉన్నానంటూ కూడా ఆసుపత్రి వర్గాలు చెప్పారు. అయితే తాను రేపు మరోసారి వస్తానంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఆయన కాలి భాగంలోనూ మెడ భాగంలోనూ గాయాలైనాయి కాబట్టి ఆ గాయాలకు సంబంధించి అబ్జర్వేషన్ లో ఉండాలంటూ చెప్పినప్పటికీ ఈరోజు మరోసారి వచ్చి తాను వైద్య పరీక్షలు చేయించుకుంటానంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో మంచు మనోజ్ ఇటు తన ఇంటి నుంచి బయలుదేరున్నారు. ఇక డిఎస్ హాస్పిటల్ వెళ్ళి చేరుకున్న తర్వాత అక్కడ వైద్య పరీక్షలు ముగిస్తారు. అనంతరం పోలీసులు కూడా ఈ అంశంపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఎవరు దాడి చేశారు, దెబ్బలు ఎలా తగిలాయి అన్న అంశాల గురించి కూడా పూర్తి స్థాయిలో సమాచారం సేకరించేటటువంటి అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి మంచు ఫ్యామిలీలో వివాదాలు ముదురుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఆస్తి పథకాల విషయంలోనే ఈ గొడవలు తలెత్తినట్టుగా తెలుస్తోంది. సో తండ్రి కొడుకుల మధ్య మొదలైనటువంటి వివాదం ఆ తర్వాత మోహన్ బాబుకు సంబంధించినటువంటి అనుచరుడు దాడి చేసే దాకా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఈ దాడి నేపథ్యంలో మంచు విష్ణు కూడా హైదరాబాద్ చేరుకున్నారు. మరి కాసేపట్లో జల్పల్లిలోని మంచు మనోజ్ నివాసానికి వెళ్లబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శశి.